హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో వన్ మోర్ పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నేను ఎక్కువగా ప్రైస్ యాక్షన్ మీద చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అనేది మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏ మైండ్ సెట్‌లో ఉంటే అదే డైరెక్షన్ వెళ్తుంది. అది అప్ సైడ్‌కి వెళ్ళొచ్చు అండ్ డౌన్ సైడ్‌కి వెళ్ళొచ్చు. బట్ ఈ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఎటు సైడ్ ఉన్నారో మనకెలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ వన్ మెంబర్ ఉంటే మనం తెలుసుకోవచ్చు. ఆ పర్సన్ మైండ్ సెట్ అప్ ట్రెండ్‌కి ఉన్నారు అండ్ డౌన్ సైడ్‌కి ఉన్నారని. బట్ స్టాక్ మార్కెట్‌లో మనకి లాక్స్‌లో గాని, కోట్లలో గాని ఉంటారు స్టాక్ ట్రేడర్స్ అనేవారు. బట్ ఈళ్ళందరూ మైండ్ సెట్ తెలుసుకోవాలంటే అది ఇంపాసిబుల్. బట్ మనకెలా తెలుస్తుందంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ కూడా అప్ సైడ్ ఉన్నారని, డౌన్ సైడ్‌కి ఉన్నారనేది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్‌తో కంపేర్ చేస్తే ఈ స్వింగ్ ఏంటి? ఇది లోవర్ లో అనుకోండి. ఇది హైయర్ లో. అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో, బట్ లోవర్ లోస్ ఉంది కాబట్టి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఇక్కడ కూడా బయర్స్ ఉన్నారు. అంటే ప్రీవియస్ స్వింగ్ కన్నా నెక్స్ట్ స్వింగ్ హైలో ఉందంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ కూడా బయింగ్ మైండ్ సెట్‌లో ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇది రూ. 100 ఏసుకోండి. ఇది 150 ఏసుకోండి. సో, ప్రీవియస్ స్వింగ్ కన్నా ప్రెజెంట్ స్వింగ్‌కే హైలో బై చేశారంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ కూడా ఈరోజు బయింగ్ మైండ్ సెట్‌లో ఉన్నారు. సో, మనం కూడా అప్ ట్రెండ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ఎంట్రీ అనేది సెకండరీ. ఎంట్రీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఎప్పుడొస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో బయర్స్ ఉన్నారా? సెల్లర్స్ ఉన్నారా? తెలుసుకోవాలి. అదే దేని ద్వారా తెలుస్తుందంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ద్వారానే తెలుస్తుంది. సో, ఈ రీజన్‌తో నేను ఎక్కువగా ప్రైస్ యాక్షన్ మీద చెప్తాను. సో, ఓకే. ఇప్పుడైతే మన స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన స్ట్రాటజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్స్టిక్స్ తెలియాలి. సో, అలాగే అండ్ సైకాలజీ కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకాలజీ అంటే ఏమి లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్ రియల్ మార్కెట్‌లో ఏ విధంగా థింక్ చేస్తారనేది చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ కింద ఇది సపోర్ట్ అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అనుకోండి. సపోర్ట్ దగ్గర బయర్స్ ఉంటారు కాబట్టి, ఇక్కడ నంబర్ ఆఫ్ రిజెక్షన్స్ అయినాయి అండ్ అలాగే స్ట్రాంగ్‌గా ఎంగల్ఫింగ్ చేసింది కాబట్టి సమ్ ట్రేడర్స్ గాని ఎగ్జాంపుల్ కింద ఏ అనే పర్సన్ ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్తుందని బై చేశాడు. సో, ఇదేమైంది రెసిస్టెన్స్ వరకు వెళ్ళిపోయింది. అది కూడా బ్రేక్‌ఔట్ అయిపోయింది. సో, బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? సపోర్ట్ కింద చేంజ్ అయిపోతుంది. దీన్ని చూసి సమ్ ట్రేడర్స్ ఏం చేస్తాడు? బి అనే పర్సన్ ఇక్కడ బై చేశాడనుకోండి. ఇక్కడ ఎవరైతే బై చేయలేదో ఇక్కడ బి అనే పర్సన్ బై చేశాడు. ఇక్కడ కూడా ఛాన్స్ వచ్చిందని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ బ్రేక్‌ఔట్ అనేది ఏ విధంగా అయిందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయింగ్ ప్రెషర్ వల్ల ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్‌ఔట్ అయింది. బట్ అది జెన్యూన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఆల్రెడీ చాలా హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తువులోకి ఎగ్జిట్ అవుతారు. సెల్ చేద్దాం. అంటే ఈడు ఎగ్జిట్ అవ్వాలంటే సెల్‌గే చేయాలి. ఈడు ఈ మైండ్ సెట్‌లో ఉంటాడు. బట్ బి అనే పర్సన్ ఏ మైండ్ సెట్‌లో ఉంటాడు? అప్ సైడ్‌కి అంటే బ్రేక్‌ఔట్ అయింది కదా! అని అప్ సైడ్ మైండ్ సెట్‌లో ఉంటాడు. సో, వీళ్ళిద్దరి మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇది ఇక్కడ ఏది విన్ అవుతుందంటే ప్రీవియస్‌గా ఎవరైతే బై చేశారో వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి అదే విన్ అవుతుంది. మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడున్న పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సడెన్‌గా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే ప్రాఫిట్ ప్రాఫిట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతారు. సో, ఈ పానిక్ సిట్యుయేషన్ మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఇదే మన స్ట్రాటజీ. సో, మన స్ట్రాటజీకి కండిషన్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఇదేనా? సో, ఇది డ్రా చేసుకుంటాం. అండ్ సెకండ్ వన్ను మార్కెటు దీన్ని బ్రేక్ చేయాలి. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ స్టెప్ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ అవ్వచ్చు లేదా గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు. ఆ బాడీ ఏదవుతుందో దాన్ని ఒక బేరిష్ క్యాండిల్‌తో కంప్లీట్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ చేయాలి. ఓకే. అండ్ ఫోర్త్ కండిషను బేరిష్ ఎంగల్ఫింగ్ చేసిన తర్వాత మన ప్రీవియస్ లెవెల్ ఏదైతే అనుకుంటామో అది బిలో ఉండాలి. అంటే చూడండి ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ప్రెజెంట్ ఇక్కడ ఉంది. సో, ఇది ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఈ 4 కండిషను అప్లికేబుల్ అవుతేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు మన ఎంట్రీ చూడండి. ఎంట్రీ అనేది బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వగానే సో, ఎంట్రీ తీసుకుంటాం. సో, వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ టైమ్ ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ యూజ్ చేస్తాం. ఈ క్యాండిల్ అనేది కంప్లీట్‌గా 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. అది బేరిష్ క్యాండిల్ అయితేనే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. లేకపోతే ఎంట్రీ తీసుకోం. చూడండి ఇప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఇక్కడ, ఇక్కడ దొరికింది. సో, మనకి 5 మినిట్స్ కంప్లీట్ అయింది కాబట్టి మన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. సో, ఇక్కడ మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా మీరు ఓటీఎం బై చేయడానికి ట్రై చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఎంత ఉంది? 19,382 ఉంది కాబట్టి ఇది ఏటీఎం అంటే 19,400లోకి వస్తది. సో, ఇప్పుడు మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి ఓటీఎం ఏమవుతుంది? -100 తీసుకోండి. -50 నియర్ ఓటీఎం కాదు. -100 అంటే మనకి
19,300 అనేది బై చేయండి. 19,308 ఓకే. ఓటీఎం బై చేయండి. సో, మనకి ఈ పానిక్ సిట్యుయేషన్‌లో మనకి ఒక 2 క్యాండిల్స్ సడెన్‌గా డౌన్ అయినా సరే సరిపోద్ది. ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్ అనేది ఓటీఎం ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఓటీఎం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూ. 40 ప్రీమియం వాల్యూ ఉందంటే ఈజీగా ఒక 70కెళ్ళిపోతుంది. సో, దీనివల్ల మన క్యాపిటల్ ఈజీగా 70%, 60% అయితే ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. లేకపోతే మీరు 1:3 ఫాలో అవ్వనా నో ప్రాబ్లమ్. చూడండి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది గ్రీన్ క్యాండిల్ హై పెట్టుకోవాలి. ఓకే. ఎంట్రీ అనేది మనం క్యాండిల్ 5 మినిట్స్ అవతలోకి ఇక్కడ ఓకే. ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో, స్టాప్ లాస్ అనేది ఎంతుందో మనం క్యాప్చర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ రేంజ్ ఎంతుంది ఇక్కడ? సో, 10 పాయింట్స్ ఉంది కాబట్టి లేకపోతే 30 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది క్లియర్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం? ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏది? చూడండి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇదేనా? సో, ఈ రెసిస్టెన్స్ ఓకే. మనం క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? మార్కెట్ అనేది ఆ ఇంపార్టెంట్ లెవెల్‌ని బ్రేక్ చేయాలి. సో, ఇది కూడా బ్రేక్ చేసింది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి? లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏది? సో, ఈ గ్రీన్ క్యాండిల్. సో, ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఎంగల్ఫింగ్ చేసిన తర్వాత బిలోకి రావాలి. అంటే ప్రీవియస్‌గా మనకు ఔట్ సైడ్ ఉంది. మళ్ళీ మార్కెట్ అనేది బిలో రావాలి. అంటే ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో దానికి బిలో క్లోజ్ అవ్వాలి బేరిష్ ఎంగల్ఫింగ్‌తో. సో, క్లోజ్ అయింది ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మన ఎంట్రీ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ అలాగే స్టాప్ లాస్ అనేది గ్రీన్ క్యాండిల్ హై పెట్టుకుంటాం. సో, ఇక్కడ ప్రైస్ రేంజ్ చూసుకుంటాం. ప్రైస్ రేంజ్ ఎంతుంది ఇక్కడ? సో, ప్రైస్ రేంజ్ వచ్చి మనకి ఓన్లీ 7 పాయింట్స్ ఉంది. అండ్ టార్గెట్ అనేది ఓకే. మీ ఇష్టం. మినిమమ్ 30 పాయింట్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. లేకపోతే ఇటువంటి మార్కెట్‌లో చూడండి. మీకు మీకు చూడడానికి 41 పాయింట్సే కనిపిస్తాయి. బట్ ఇక్కడ చూసుకోండి క్యాండిల్ 6 అనేది ఎలాగున్నాయో. ఒకేసారి డౌన్ అవ్వడం వల్ల ఓటీఎం వాల్యూ అనేది ఈజీగా డబుల్ అమౌంట్ అయిపోతుంది. సో, అందుకని మిమ్మల్ని ఈ రీజన్‌తోనే ఓటీఎం ఎంట్రీ తీసుకోమని చెప్తున్నాను. సో, ఓటీఎం అనేది ప్రెజెంట్ ఉన్న మా వాల్యూకి మనం డౌన్ ట్రెండ్‌కి ఈ స్ట్రాటజీ డౌన్ ట్రెండ్‌కి చెప్తున్నాను కాబట్టి -100 చేసుకోండి. ఓకే. దానికి ఓటీఎం ఎంట్రీ తీసుకోండి. ఓకే. ఇది కూడా సక్సెస్ అయింది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇదేనా? చూడండి. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళి మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి మార్కెట్ చూడండి లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏది? సో, లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏమవుతుంది? ఈ గ్రీన్ క్యాండిల్. సో, ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి మార్కెట్ అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి బిలో క్లోజ్ అవ్వాలి. సో, బిలో క్లోజ్ అయింది ఇక్కడ. సో, ఇక్కడ మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ. సో, సేమ్ ఇంతకుముందు మీకేం చెప్పానో సో, ఇక్కడ 20,000 ఉంది. ఏటీఎం అనేది 20,000 అవుతుంది. సో, దీనికి -100 చేసుకోండి. -100 అంటే 19,900 ఎంట్రీ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ అనేది. స్టాప్ లాస్ అనేది ఇప్పుడేంటంటే మనకెంతుంది ఇక్కడ? సో, లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇదే కదా! సో, ఇది స్టాప్ లాస్. ప్రైస్ రేంజ్ ఎంతుంది ఇక్కడ? సో, అరౌండ్ 13 పాయింట్స్ ఉందంటే మన టార్గెట్ ఎంత ఇక్కడ? ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా చాలా హ్యూజ్ ప్రాఫిట్ వస్తది. ఎందుకంటే హ్యూజ్ ప్రాఫిట్ వస్తదంటున్నాను. మనకి ఈ గ్రీన్ క్యాండిల్ చాలు. ఓటీఎం అనేది ఈజీగా 70% ప్రాఫిట్ వచ్చేస్తది ఆ క్యాండిల్‌కే. సో, అందుకనే మిమ్మల్ని ఓటీఎం తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పానిక్ సిట్యుయేషన్. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి మనం? ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఇదేనా? సో, లేకపోతే రెసిస్టెన్స్ అని కూడొచ్చు. రెసిస్టెన్స్ అనేది మనకి మార్కెట్ చూడండి. మీకు బాడీతో అవసరం లేదు. దాన్ని విక్‌తో కూడా బ్రేక్ చేసినా మనం కన్సిడర్ చేస్తాం. చూడండి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏది? సో, ఇది గ్రీన్ క్యాండిల్. సో, ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ చేస్తదో మనం ఇక్కడ పుట్ సైడ్‌కి ఎంట్రీ తీసుకుంటాం. అండ్ టార్గెట్ అనేది 1:3 స్టాప్ లాస్ అనేది పెడతాం. స్టాప్ లాస్ ఎంతుంది? సో, స్టాప్ లాస్ అనేది ఓన్లీ 12 పాయింట్స్ ఉంది. అండ్ టార్గెట్ అనేది 36 పాయింట్స్. సో, 36 అనేది ఈజీగా వచ్చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ఓకే. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడ చూడండి ప్రీవియస్ లెవెల్ చూడండి. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఏది? సో, మనకి ప్రీవియస్ లెవెల్ అనేది ఇది. యెస్. ఈ ఇంపార్టెంట్ లెవెల్ అనేది మార్కెట్ ఏమైంది ఇక్కడ బ్రేక్ చేసింది.
సో, బ్రేక్ చేసి మనకి లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏముంది? సో, ఇదేనా? సో, ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి మార్కెట్ అనేది బిలోకి రావాలి. బిలోకొచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. టార్గెట్, స్టాప్ లాస్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. అంటే లైవ్ ఎగ్జాంపుల్ సెవెంత్ వన్ అనుకుంటా ఇది. సారీ సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ చూడండి. ఇదేనా ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ చూడండి. ఈ ప్రీవియస్ లెవెల్‌ని మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మనకి విక్ అన్న అవ్వచ్చు, లేకపోతే బాడీతో అన్నా నో ప్రాబ్లమ్. మనం 2 కన్సిడర్ చేస్తాం. ఇది ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్రీవియస్ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ కింద డ్రా చేసుకుంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మార్కెట్ బ్రేక్ చేయాలి. అది విక్ అవ్వచ్చు, లేదా బాడీతో అన్నా అవ్వచ్చు. ఓకే. అండ్ థర్డ్ కండిషను లాస్ట్ బేరిష్ క్యాండిల్ బాడీని యాంగిల్ఫింగ్ చేయాలి. బేరిష్ యాంగిల్ఫింగ్ చేయాలి. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటి? బేరిష్ యాంగిల్ఫింగ్ అనేది ఓకే. మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉంటుందో దానికి ఔట్ సైడ్ కాదు, ఇన్‌సైడ్ ఉండాలి. ఓకేనా? సో, ఇన్‌సైడ్ ఉంది కాబట్టి అంటే ఇన్‌సైడ్, ఔట్ సైడ్ అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఏసాననుకోండి. ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది ఇక్కడ. ఓక్ ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ కంప్లీట్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు కంటే ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్‌కి ఇది ఔట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుద్ది ఇదేమవుతుంది? సమ్ టైమ్స్ కాదు సారీ. మనకి ఇది సపోర్ట్ అవుతుంది. సో, సపోర్ట్ దగ్గర ఎప్పుడు కూడా మనం ఓకే. సెల్ చేయకూడదు. సో, ఈ రీజన్‌తోనే మార్కెట్ ఏంటి ఇన్‌సైడ్ వచ్చారు. ఇన్‌సైడ్ వస్తే మనకేమవుతుంది ఇక్కడ రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఎవరుంటారు? సెల్లర్స్ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏమంటున్నానంటే ఇన్‌సైడ్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. బాడీ ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ అవుతుందో ఇక్కడ మనం ఓకే. 5 మినిట్స్ కాబట్టి 5 మినిట్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం పుట్ సైడ్‌కి ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ అగైన్ 1:3 రాగానే ఎగ్జిట్ అవుతాం. చూడండి ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ సరిపోతాయి. యెస్. ఈ 3 క్యాండిల్స్ ఈజీగా సరిపోతాయి మనకు ప్రాఫిట్ అనేది. సో, అది ఇన్ కేస్ ఎక్స్‌పైరీ గాని, లేకపోతే నియర్ ఎక్స్‌పైరీ గాని వస్తే అమౌంట్‌కి 2 టైమ్స్ కూడా వచ్చేస్తది. ఓటీఎం అయితే. ఓకేనా? చూడండి. అండ్ అలాగే స్టాప్ లాస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాము? సో, ఓకే. ఇక్కడ ప్లేస్ చేస్తాం మనం. ఓకే. లాంగ్ ఉంది కాబట్టి చూడండి. ఇటువంటి ఎప్పుడైనా సరే 33 పాయింట్స్ ఓకే. 50 పాయింట్స్ ఎప్పుడన్నా అనిపించినా సరే మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టాలంటే మాక్సిమం 20 పాయింట్సే పెట్టండి. మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత 20 పాయింట్స్ అంటే ఎక్కడొస్తది? ఓన్లీ ఇక్కడ వస్తది. సో, మీరు 20 పాయింట్స్ మాత్రమే పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టకండి. సో, ఇక్కడ టార్గెట్ ఎంత? సో, 60 పాయింట్స్ ఈజీగా మనం ఇక్కడ క్యాప్చర్ అయిపోయింది. సో, ఈవెన్ 30 పాయింట్స్ ఉన్నా సరే మన టార్గెట్ హిట్ అయినట్టే. చూడండి 93 పాయింట్స్ వరకు డౌన్ అయింది 1:3 అనేది. ఓకేనా? నెక్స్ట్ అలాగే దీని పక్కనే ఉంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడాని. చూడండి. ఇప్పుడు ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఇదేనా? చూడండి ఇక్కడ. ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ మనకి ఇది. యెస్. ఒక్క నిమిషం. చూడండి. ప్రీవియస్ లెవెల్ మనకి మార్కెట్ అనేది ఏంటి? ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకోవాలి. అది ఫస్ట్. అండ్ సెకండ్ లెవెల్ ఏంటి? మార్కెట్ అనేది అప్ సైడ్‌కి మూవ్ అవ్వి దీన్ని బ్రేక్ చేయాలి. సో, దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది థర్డ్ వన్ ఏంటి? లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా బాడీతో ఎంగల్ఫింగ్ చేయాలి. చూడండి. ఇక్కడ ఏది చేసింది? చూడండి లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏది మనకి? ఇదేనా? చూడండి ఇక్కడ. లాస్ట్ గ్రీన్ క్యాండిల్ మనకి చూడండి. ఇది. యెస్. ఈ గ్రీన్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా బేరిష్ ఎంగల్ఫింగ్ చేయాలి. ఇక్కడ మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది గ్రీన్ క్యాండిల్ అయి పెడతాం. అండ్ టార్గెట్ అంటే 1:3 అవ్వచ్చు. లేకపోతే మన క్యాపిటల్‌కి ఒక 60% గాని 70% వస్తువులోకి ఎగ్జిట్ అవుతాం. అండ్ ఎయిత్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ మీకు ఈ నియర్‌లోనే 3 వచ్చినాయి చూడండి. ఇక్కడ ఫస్ట్, ఇది సెకండ్ అండ్ థర్డ్ చూడండి. థర్డ్ కూడా నెక్స్ట్ డేనే మార్కెట్‌లోనే ఉంది. థర్డ్ చూడండి. ఇది ప్రీవియస్ డే ఇంపార్టెంట్ లెవెల్. యెస్. ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో, అది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. ఇది మనం ఫస్ట్‌నే డ్రా చేసుకుంటాం. సెకండ్ అంటే మీరు డౌట్ అడగొచ్చు. ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ లెవెలే.
ఇది కూడా ఇంపార్టెంట్ లెవెలే. బట్ ఇక్కడ మన స్ట్రాటజీ రాలేదు. ఎందుకని? ఇక్కడ ఏమైనా బేరిష్ ఎంగల్ఫింగ్ ఏమైనా చేసిందా? చేయలేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయవసరం లేదు. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకున్నాం. అండ్ ఓకే. సెకండ్ కండిషను మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేయాలి. యెస్. సో, బ్రేక్ చేసి మనకి స్ట్రాంగ్ అంటే మరీ స్మాల్ క్యాండిల్ కాకుండా చూసుకోండి. అంటే మరీ స్మాల్ క్యాండిల్స్ ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఎంగల్ఫింగ్ చేసింది కదండీ! ఓకేనా. బట్ ఇది మరీ స్మాల్ ఉంటే మనం కన్సిడర్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు. మరీ స్మాల్ ఉండకూడదు. ఓకే. చూడండి. లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏది? సో, ఈ క్యాండిల్ కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసి బిలోకే ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో దానికి బిలో క్లోజ్ అయింది కాబట్టి మనకు 5 మినిట్స్ అంటే ఎక్కడ అవుతుంది? సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. పుట్ సైడ్ ఎంట్రీ. సో, స్టాప్ లాస్ అనేది ఏంటి? లాస్ట్ గ్రీన్ క్యాండిల్ హై పెట్టుకుంటాం. ఒకవేళ హై గాని మనకి 20 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఓన్లీ 20 పాయింట్సే పెడతాం స్టాప్ లాస్ అనేది. సో, ఇక్కడ స్టాప్ లాస్ ఎంత ఉంది ఇక్కడ? సో, 24 పాయింట్స్ ఉంది కాబట్టి నియర్‌లో ఉంది కాబట్టి సో, మనం 20 ఓకే. 20 పాయింట్స్ పెట్టినా సరే మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వదు. ఓకే. ఓకే. ఇప్పుడు మన టార్గెట్ ఎంత? 1:3 కాబట్టి సో, మీ ఇష్టం. ఈవెన్ మీరు 24 స్టాప్ లాస్ పెట్టినా సరే ఇక్కడ టార్గెట్ అయితే 96 పాయింట్స్ వరకు వచ్చింది. సో, 1:3 గాని ఈజీగా మనం ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు. సో, చూడండి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు 8 చూపించాను. వితిన్ 15 డేస్ మార్కెట్‌లో మీకు 8 డేస్ వచ్చినాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నైన్త్ ఎగ్జాంపుల్. సో, నైన్త్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకున్నాం. చూడండి ప్రీవియస్ ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే ఇది ప్రీవియస్ డే కాదు. ప్రెజెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రీవియస్ డే కూడా అవ్వచ్చు. ఓకేనా? సో, ప్రెజెంట్ డే ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే ప్రీవియస్ డే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ ఉన్నా సరే డ్రా చేసుకోవచ్చు. సో, ఓకే. ప్రీవియస్ డే ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకున్నాం. మార్కెట్ ఏంటి? అప్ సైడ్‌కి మూవ్ అయింది. బ్రేక్ చేసింది. యెస్. బ్రేక్ చేసింది. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి? లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఏ క్యాండిల్ ఉంది? సో, ఇదే కదా! సో, లాస్ట్ అంటే రీసెంట్ క్యాండిల్ రీసెంట్ క్యాండిల్ మనకి ఇదేనా? ఈ క్యాండిల్‌ని బ్రేక్ చేయాలి. సో, ఈ క్యాండిల్ కంప్లీట్‌గా బాడీ ఎంగల్ఫింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఎంగల్ఫింగ్ ఏ విధంగా చేయాలంటే ఇన్‌సైడ్ చూడాలి. ఔట్ సైడ్ కాదు. ఔట్ సైడ్ చేస్తే మళ్ళీ ఇది సపోర్ట్ కింద చేంజ్ అవుతుంది కాబట్టి మనం కన్సిడర్ చేయం. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. పుట్ సైడ్ అనేది ఓటీఎంకి ఎంట్రీ ఇస్తాం. స్టాప్ లాస్ అనేది ఏం పెడతాం చెప్పాను మీకు ఆల్రెడీ. గ్రీన్ క్యాండిల్ హై. ఓకే. ఇక్కడ ఈజీగా 1:3గా ఓకే. ఇక్కడ కూడా 1:3 అనేది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ కాబట్టి ఇది 11 పాయింట్స్ ఉంది. అండ్ టార్గెట్ అనేది 33 పాయింట్స్. యెస్. ఓకే. 70 వరకు ఓకే వచ్చింది కానీ బట్ మన ప్రాఫిట్‌కి 60, 70% రాగానే ఎగ్జిట్ అవ్వచ్చు. లేకపోతే 1:3 రాగానే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్‌లీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇది. సో, ఇది డ్రా చేసుకుంటాం. అండ్ సెకండ్ మార్కెట్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేయాలి. విక్‌తో అవ్వచ్చు లేకపోతే బాడీతో అవ్వచ్చు చూడండి. అయిందా? సో, ప్రీవియస్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఏది? బుల్లిష్ క్యాండిల్ ఇది. సో, ఈ బుల్లిష్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా బాడీ ఎంగల్ఫింగ్ చేయాలి. సో, ఈ క్యాండిల్‌తో బాడీ ఎంగల్ఫింగ్ చేసింది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం పుట్ సైడ్. ఓకే. స్టాప్ లాస్ అని గ్రీన్ క్యాండిల్ హై పెట్టుకుంటాం. టార్గెట్ అనేది 1:3. చూడండి నేను వితిన్ 30 డేస్‌లోనే నాకు తెలిసి 30 డేస్‌లో వితిన్ 30 డేస్ మార్కెట్‌లో మీకు 10 డేస్ ఎగ్జాంపుల్ చూపించాను. చూడండి ఎగ్జాంపుల్ డేట్ ఎంత ఇది? ఆగస్ట్ 7 అంటే ఆల్మోస్ట్ 30 డేస్ మార్కెట్‌లో. ఓకేనా గైస్? ఓకే. ఈ స్ట్రాటజీ ఎలాగుందనేది మీరైతే మనకి కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ షేర్ చేయండి. ఇంకా ఇటువంటి స్ట్రాటజీస్ అయితే ఇంకా నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకే గైస్.